నారాయణ, శ్రీ చైతన్య ఇటువంటి కార్పొరేట్ స్కూళ్ళు, కాలేజీలలో విద్యార్థులు మానసికంగా కుంగి కుసించిపోయి ఆ ప్రెజర్ పడలేక చాలామంది ఆత్మహత్య చేసుకొని చనిపోతూ ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయినా కూడా చాలామంది విద్యార్థుల తల్లిదండ్రులకు అదే మొదటి ఆప్షన్ అవుతూ వస్తూ ఉంది. వాళ్ళ కారణాలు వాళ్ళకి ఏమున్నాయో తెలియదు, కానీ ఆ ప్రెజర్ వల్లే చాలామంది చనిపోతూ ఉంటారు. ఈ క్రమంలో అలా చనిపోయిన విద్యార్థుల తల్లిదండ్రులు ఒక సంఘంగా ఏర్పడి మీడియా సమావేశం పెట్టి, దయచేసి ఎవరు కూడా అక్కడ పిల్లల్ని చేర్పించకండి, మాలాగా పిల్లలను పోగొట్టుకున్నటువంటి కడుపు కొత్త మీరు మిగిల్చుకోకండి అని చెబుతూ, అందులో ఒక ఆమె చెబుతూ ఉన్నారు, కళ్ళ ముందే పాప చనిపోయిండ్రు మా బిడ్డ, ఒక రిప్రజెంటేషన్ ఇద్దామని చెప్పి ఏపీ ఉప ముఖ్యమంత్రి అదే జనసేన అధ్యక్షుడి దగ్గరికి వెళ్తే కనీసం రిప్రజెంటేషన్ కూడా చేతిలోకి తీసుకోలేదు. నేను తీసుకోపోయింది, ఏం కావాలి మీకు అన్నారు. ఇలా నారాయణలో చదువుతూ మా పాప చనిపోయింది సార్ అని అంటే, మీ పాప చనిపోతే నేను ఏమైనా ఎన్నికి తీసుకురావాలా అని చెప్పి అడిగారు అని. ఇంత దారుణంగా అన్నారా? తెలియదు మనకు. ఆమె అంటూ ఉన్నారు, నేను ఎప్పుడే ఒక వీడియో చూసాను, ఆమె అంటూ ఉన్నారు నేనేం చేయాలి అని. మరి అట్లా అంత దారుణంగా ఎందుకు అనాల్సి వచ్చిందో. వాళ్ళందరూ కనుక మీడియా సమావేశం పెట్టి అయితే చెబుతూ ఉన్నారు, ఎక్కడ ఏ తల్లన్న తట్టుకోగలదా? కంప్లైంట్ తీసుకొని పవన్ కళ్యాణ్ దగ్గరికి అక్కడికి వెళ్తే ఏం కావాలమ్మా మీకు? సార్ మా పాప చనిపోయింది నారాయణ కాలేజీలో అని చెప్పి మేము అన్నాం. అంటే ఇప్పుడు మీ పాప చనిపోయింది కదా, ఇప్పుడేమన్నా మీ పాపని ఎవరన్నా తీసుకొచ్చిస్తారా అంటే అసలు కనీసం పిటిషన్ చదవాలి కదా. నా బాబులకు మహేష్ బాబు కూడా పనికాడమ్మా. మా బాబు అంతా అండగా ఉంటాడు. పిల్లల్ని చదివించడానికి కానీ పంపిస్తే చచ్చిపోవటం ఏంటండి? మీడియా ఏం చేస్తుంది, పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒక్కరన్నా జనవరి 31 నాది మమ్మీ బర్త్డే, జనవరి 31 వచ్చి నన్ను ఫ్లైట్ ఎక్కి మమ్మీ అని చెప్పి ఏ ఫ్లైట్ ఎక్కించాలని నా బిడ్డలు నేను మాకు తెలియక మేము జాయిన్ చేసాం. పొరపాటును కూడా నారాయణ చైతన్య కాలేజీలో జాయిన్ చేయొద్దండి. ఈ చైతన్య నారాయణ అనేది వరస్ట్ కాలేజీలు ఇవి. ఈ కాలేజీలో పిల్లలకు అసలు జాయిన్ చేయొద్దు. ఈ వీడియో వీలైనంత మందికి షేర్ చేసి మా బాధ, మా తల్లిదండ్రుల బాధ అది అందరూ ఒక ఆర్గనైజేషన్ లాగా ఫామ్ అయ్యి ఆమె అంటుంది చూడండి, మా పాప చనిపోయిందని ఆయన దగ్గరికి వెళ్తే నేను ఏమైనా తీసుకురాగలనా, ఇక్కడికి ఎందుకు వచ్చారని చెప్పి అంటూ ఉన్నారు. కనీసం మేము తీసుకెళ్ళిన రిప్రజెంటేషన్ కూడా చూడలేదని చెప్పి ఇంత దారుణంగా అని ఉంటారా? ఆమె అయితే అన్నారని అంటూ ఉన్నారు. మరి పాపం ఏడుస్తూ చెబుతూ ఉన్నారు, ఈ నెల 31 జనవరి 31 మా పాప బర్త్డే, నా పుట్టినరోజు నాడు నాకు ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కి మమ్మీ అని అడిగింది, ఇంకేం ఎక్కించాలి, పాడెక్కించేసిన తర్వాత కాలేజీలో చేర్పించాక మా పాప పరిస్థితి అని పాపం ఏడుస్తూ ఉన్నారు. ఇప్పుడు కాలేజీలకి పిల్లల్ని చదువుకునేకి పంపిస్తాం, ఇలా పాడెక్కించేకి పంపిస్తున్నాం ఆ కాలేజీలకని మాకు తెలియలేదు అని చెప్పి. ఎంతైనా ఏదైనా బేసిక్గా అంటే ఎవరమేం చేయలేము, ఎవరి ఆలోచనలు మార్చలేము, ఎవరి రిక్వైర్మెంట్స్ వాళ్ళకు ఉంటే అక్కడ అన్ని దారుణాలు జరుగుతూ ఉన్నాయి, పిల్లలు అంత ఇబ్బంది పడుతున్నారు తెలిసి కూడా అందులోనే అక్కలోనే జరిపిస్తూ ఉంటే ఎవరికంగా చేయగలిగిండేది ఏముంది?